తినండి వదిన తినండి అని ధాత్రి దగ్గరుండి కౌశికికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. తర్వాత ధాత్రి కిచెన్‌లోకి రాగానే, "చూసావా కేదార్, వదినకి నీపైన ఎంత ప్రేమ ఉందో. ప్రేమ అనేది బయటికి రావాలంటే వాళ్ళకి కష్టమైనా రావాలి, లేదంటే మనకి కష్టమైనా రావాలి. అప్పుడే మనసులో ఉన్న ప్రేమలన్నీ బయటికి వస్తాయి" అని ధాత్రి చెప్తుంది. "అవును ధాత్రి, అక్కకి నాపై ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. కానీ నేను అక్కకి నిజమైన తమ్ముడినని అనిపించుకోవాలంటే నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను. ఇప్పటికే అక్క మీద చేయి చేసుకున్న వాడి అంతు చూడాలి. నేను లేట్ చేశాను కదా" అని కేదార్ అంటాడు. "తప్పకుండా పట్టుకుందాం కేదార్" అని ధాత్రి అంటుంది. అప్పుడే కేదార్ ఆ కారులో దొరికిన ఒక అడ్రస్‌ని బయటికి తీయటంతో, "ఏంటిది?" అని ధాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. "కారు చెక్ చేసినప్పుడు ఈ అడ్రస్ దొరికింది ధాత్రి" అని కేదార్ చెప్పడంతో, "మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్దాం పద" అని ధాత్రి అంటుంది. "నేను ఆల్రెడీ ఆ లొకేషన్‌ని కనుక్కోమని ఇన్ఫార్మ్ చేశాను ధాత్రి. పద బయలుదేరి వెళ్దాం" అని ధాత్రి, కేదార్ బయలుదేరి వెళ్తారు. ఇంకోవైపు యువరాజు, "రేయ్ వస్తున్నానురా, మా అక్క మీదే నువ్వు చెయ్యి చేసుకుంటావా? మా అక్కని అలా చేయబోతావా?" అని యువరాజ్ చాలా కోపంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయ్యయ్యో! వాళ్ళక్క మీద చెయ్యి చేసుకున్నానని యువరాజ్ అన్నకి తెలిస్తే ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏంటో! నేను మత్తులో ఏం చేశానో నాకే తెలియలేదు. మందు తాగుతున్నా కూడా ఎక్కడం లేదు అని మళ్ళీ డ్రగ్ పౌడర్‌ని పేల్చుకుంటూ ఉంటాడు. కేదార్, ఇదేనా సరైన లొకేషనేనా అని ధాత్రి, కేదార్ బయలుదేరి వస్తూ ఉంటారు. నేరుగా యువరాజ్ వాడి దగ్గరికి వచ్చి వాడిని కాలుతో కొడుతూ, "రేయ్! మా అక్క మీదే చెయ్యి చేసుకుంటావా? ఎంత ధైర్యంరా నీకు" అని వాడిని చితక్కొడుతూ ఉంటాడు. "అన్నా నేను చెప్పేది వినన్నా, మత్తులో అసలు నేనేం చేశానో నాకే తెలియలేదన్నా" అని వాడు ఎంత బతిమలాడినా కూడా యువరాజ్ అసలు వినకుండా వాడిని చితక్కొడుతూ కుమ్మేస్తూ ఉంటాడు. "నేను అగ్రిమెంట్ పేపర్స్ మాత్రమే తీసుకురమ్మని చెప్తే నువ్వు మా అక్కపై చేయి చేసుకుంటావా? బలాత్కారం చేయబోతావా? నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఈ విషయం జగదాత్రి, కేదార్‌లకు తెలిసిందంటే ఇంకేమైనా ఉందా" అని రివాల్వర్‌ని బయటికి తీసి, "రేయ్! నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపో" అని చెప్తూ ఉంటాడు. అన్నా నన్ను వదిలేయన్నా" అని ఆ రౌడీ వేడుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే జగదాత్రి, కేదార్ అక్కడికి వస్తాడు. "రేయ్! నేను నిన్ను చంపేస్తానురా, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వనురా" అని యువరాజ్ చెప్తుంటే, "యువరాజ్ ఆగు" అని ధాత్రి, కేదార్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే, ఈ లోపల ఆ రౌడీ యువరాజ్ చేతిలో ఉన్న రివాల్వర్‌ని లాక్కుంటూ ఉంటాడు. అలా ఆ రౌడీ యువరాజ్‌ని పక్కకు తోసేసి పరుగులు పెడుతూ ఉంటాడు. కేదార్ కూడా ఆ రౌడీని పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే, కేదార్‌ని కూడా తోసేసి పైకి పరుగులు పెడతారు. అలా ఆ రౌడీ వెనకాలే ధాత్రి, కేదార్, యువరాజ్ ముగ్గురు కూడా పరుగులు పెడుతూ వస్తారు. పై అంతస్తుకు వెళ్ళగానే ఇక కిందికి చూసి వాడు చిట్ట చివర్లో ఆగిపోతాడు. అప్పుడే ధాత్రి, కేదార్, యువరాజ్ ముగ్గురు కూడా వాడి మీదికి వస్తూ ఉంటే, వాడు వెనక్కి అడుగులు మెల్లగా వేస్తూ ఉంటాడు. అయితే పొరపాటున ఒక కర్రపై కాలు పెట్టి వారు సర్రున కాలు జారి పై అంతస్తు నుండి కింద పడిపోయి తల పగిలి చచ్చిపోతాడు. వెంటనే ధాత్రి, కేదార్, యువరాజ్ వాణ్ణి చూసేసి కిందికి పరుగులు పెడుతూ వస్తారు. "వీణ్ణి కసి తీరా నా చేతులతో నేనే చంపాలనుకున్నాను. వీడే చచ్చాడు" అని యువరాజ్ అంటాడు. "పోనీలే యువరాజ్, మన చేతికి మట్టంటకుండా వీడి పాపాన వీడే పోయాడు" అని ధాత్రి అంటే, "లేదు ధాత్రి, వీడు మా చేతులతో చచ్చింటేనే కదా మా ఆవేశం తీరేది, మాకు మనశ్శాంతి ఉండేది" అని కేదార్ అంటాడు. "యువరాజ్, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది" అని కేదార్ అంటే, "ఎందుకని?" యువరాజ్ అంటాడు. "ఎందుకంటే మేము చేయాలనుకున్న పనిని అక్క కళ్ళలో కన్నీళ్లు తెప్పించిన వీడి ప్రాణాలు తీయాలనుకున్నావు కదా. మాకంటే ముందుగా ఈ లొకేషన్ కనిపెట్టి వీడిని చంపటానికి వచ్చావు చూడు, నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు చాలా గ్రేట్ యువరాజ్" అని కేదార్ అంటే, "రేయ్ ఆపరా, మీరు చేయాలనుకున్న పని ఏంటి? అక్క కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించిన వీడిని నేను ప్రాణాలతో ఉంచకూడదనుకున్నాను. నేను చేయాలనుకున్నదే చేశాను. కానీ ఇదిగో వీడికై వీడే చచ్చాడు" అని యువరాజ్ అంటాడు. "అయినా యువరాజ్, ఈ లొకేషన్ నీకెలా తెలిసింది" అని ధాత్రి అంటుంది. "నేను ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను" అని యువరాజ్ అంటే, "అయినా మేము నిన్నటి నుంచి ఎంక్వైరీ చేస్తుంటేనే మాకు ఇప్పుడు తెలిసింది. కానీ నీకు విషయం ఉదయమే కదా తెలిసింది. మరి ఇంత తక్కువ సమయంలో ఎలా తెలిసింది" అని ధాత్రి అంటే, "మీ సర్కిల్ మీకు ఉంటే నా సర్కిల్ నాకు ఉంది. అయినా కూడా ఏంటి మీ పోలీస్ ఎంక్వైరీలు? నేను చేయాలనుకున్నది చేశాను అంతే" అని యువరాజ్ అంటే, "చూడు యువరాజ్, నిన్ను చూస్తుంటే నాకు ఇంకా గర్వంగా ఉంది" అని కేదార్ అంటుంటే, "రేయ్ పోరా, నువ్వేంట్రా మాట్లాడేది? నాకు నీకంటే ముందుగా నాకు అక్క" అని యువరాజ్ వెళ్తాడు. యువరాజ్ వెళ్ళిపోగానే, "అసలు కౌశికి వదినంటే యువరాజ్‌కి ఇంత ప్రేమ ఉందని నాకు కూడా ఇప్పుడే అర్థమవుతోంది" అని ధాత్రి అంటే, "అవును, యువరాజ్‌కి వ్యక్తిత్వం చాలా ఎక్కువగానే ఉంది. వీడిని ఇంకొంచెం మార్చుకుంటే మనం బాధపడాల్సిన అవసరమే లేదు. మనకు ఇక ఏ దిగులు ఉండదు" అని కేదార్ అంటాడు.
తర్వాత కేదార్ పోలీసులకి ఫోన్ చేసి పలానా ఏరియాలో బిల్డింగ్ పై నుంచి ఒక వ్యక్తి కింద పడి చనిపోయాడు, అన్ఐడెంటిఫైడ్ బాడీ అని కేసుని క్లోజ్ చేసేయండి అని చెప్తాడు. తర్వాత దాత్రికి ఆదిత్యపురం దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఆ చెప్పు రాము అని వాచ్మెన్తో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ, మీరు పోయినసారి వచ్చినప్పుడు ఈ మహల్ గుమస్తా గురించి కన్నేసి పెట్టమన్నారు కదా, ఇప్పుడు ఆ గుమస్తా ఈ మహల్ని కొనించడానికి ఏదో ఒక పార్టీని తీసుకువచ్చాడు, మీరు త్వరగా వస్తే ఆ గుమస్తాతో మాట్లాడొచ్చమ్మా అని చెప్పటంతో సరే ఇప్పుడే వస్తున్నాం అని దాత్రి ఫోన్ పెట్టేసి పద కేదార్, ఆదిత్య మహల్కి వెళ్తే నీ జన్మ రహస్యం మీ అమ్మ గురించి ఏవైనా వివరాలు తెలుస్తాయి అని దాత్రి చెప్పటంతో ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు. యువరాజ్ ఇదంతా వినేస్తారు. ఏంటి, నీ జన్మ రహస్యం ఆధారాలు తీసుకురావటానికి ఆదిత్యపురం వెళ్తున్నారా? ఉండరా, నువ్వు ఏ సాక్ష్యాలు తీసుకోకుండా నేను చేస్తాను కదా అని మనసులో అనుకుంటూ వెంటనే నిషికి ఫోన్ చేసి నేను ఆదిత్యపురం వెళ్తున్నాను అని మొత్తం విషయం వివరంగా చెప్తాడు. నేను వస్తానని నిషి అంటుంది. అవసరం లేదు, నేను చూసుకుంటాను అని యువరాజ్ ఫోన్ పెట్టేస్తాడు. అసలు ఈ యువరాజ్ ఏంటి, నేను వస్తానంటే అస్సలు వినటం లేదు. అయినా ఆ కేదారు ఈ ఇంటి వారసుడైనా పర్వాలేదు, కానీ ఆ జగదాత్రి మాత్రం నాకు తోడి కోడలుగా, ఈ ఇంటి కోడలుగా అస్సలు రాకూడదు. నేను కూడా వెళ్తాను, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అని నిషి కారులో బయలుదేరి ఆదిత్యపురం వస్తూ ఉంటుంది. ఇక ఆ గుమస్తా ముగ్గురు వ్యక్తులతో ఈ మహల్కి 100 సంవత్సరాల చరిత్ర ఉంది, అది ఇప్పుడు చెప్తే అవదు, కానీ ఇంకోసారి కలిసినప్పుడు ఆ చరిత్ర మొత్తం వివరంగా వివరిస్తాను. అసలు ఈ మహల్కి మా పూర్వీకులు చాలా బాగా కట్టారు, చూడండి ఇలాంటి కట్టడాన్ని మీరు ఎక్కడా చూసి ఉండరు అని మహల్ని చూపిస్తూ ఉంటాడు. అవునవును, ఇలాంటి మహలు మేము ఎక్కడా చూడలేదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది మా పూర్వీకుల నుండి నాకు వస్తున్న ఆస్తి, మా పూర్వీకుల్లో నేనే చివరి వాడిని కాబట్టి ఈ ఆస్తి మొత్తం నాకే చెందుతుంది, కావాలంటే ఒక 10% తక్కువకు ఇస్తానులేండి అని చూపిస్తూ ఉంటాడు. తర్వాత దాత్రి కేదార్ కారులో వస్తూ ఉంటే ఒక పిచ్చతను కారుకి అడ్డుగా రావటంతో కేదార్ సడన్ బ్రేక్ వేస్తాడు. వెళ్ళిపోండి, ఈ ఊర్లోకి ఎవరు కూడా అడుగు పెట్టకూడదు, ఊర్లోకి అడుగు పెట్టారంటే శవాలుగా మారిపోవాల్సిందే, ఇక్కడ ఉన్నది ఊరు కాదు శవాల గుట్ట అని అతను మాట్లాడుతూ ఉంటే ఏంటి కేదార్ ఇతను ఇలా మాట్లాడుతున్నాడని దాత్రి అంటుంది. ఇతను ఫ్యామిలీని కోల్పోయిన ఒక డాక్టర్ అని అప్పట్లో మనకు ఒకరు చెప్పారు కదా, ఉండు ఆగు దాత్రి నేను మాట్లాడతానని కేదార్ అంటాడు. కేదార్ కారు దిగగానే కేదార్ని చాలా షాకింగ్గా చూస్తూ నువ్వు వస్తావని నాకు తెలుసు, నీకు కావాల్సింది ఇక్కడే ఉంది, నువ్వు ఎప్పటికైనా వస్తావని నాకు తెలుసు, నువ్వు వచ్చేసావు, నీకు కావాల్సింది ఇక్కడే ఉంది, వెళ్ళు వెళ్ళు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని విభూతి తీసి కేదార్ నుదుటిపై పెడతాడు. కేదార్ ఇతను ఎవరిని కూడా ఊర్లోకి రానివ్వడు, ఇంతకు ముందు కూడా ఇతను ఏదో మనకి చెప్పాలని చూశాడు అని దాత్రి అంటే నాకు కావాల్సింది ఇక్కడే ఉంది, మహల్లోకి వెళ్ళమని చెప్తున్నాడు దాత్రి అని కేదార్ అంటే నీకు మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది కేదార్, పద వెళ్దాం అని దాత్రి అంటుంది. వెళ్ళండి వెళ్ళండి, దుష్ట సంహారం జరుగుతుంది అని అతను చెప్తూ ఉంటే మనకు సుహాసిని రక్తపు ఫోటోని చూపిస్తూ ఉంటారు. ఏంటి కేదార్, అప్పుడే మహల్ రీచ్ అయిపోయావా? అదేంటి, నువ్వు జగదాత్రితో కదా బయలుదేరావు, ఇప్పుడు జేడీతో ఉన్నావేంటి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక నేను అగ్రిమెంట్ పేపర్స్ తీసుకువస్తాను, మహల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తీసుకువస్తాను అని లోపల గుమస్తా చెప్తూ ఉంటే అప్పుడే వచ్చారా అమ్మా వచ్చారా, లోపల బయ్యర్స్కి పేపర్స్ చూపిస్తున్నారు, వెళ్ళండమ్మా అని రాము వాచ్మెన్ చెప్తాడు. ముందు వాడి సంగతి ఏంటో తేలిస్తేనే మనకు విషయాలన్నీ బయటికి వస్తాయి, పద కేదార్ అని దాత్రి అంటుంది. లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని యువరాజు వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఈ మహల్ని కొనడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని బయర్స్ చెప్తూ ఉంటే ఆగండి, ఎవరి మహల్ని ఎవరు కొంటున్నారు, అసలు ఈ మహలు ఈ గుమస్తాది కానే కాదు అని జేడీకేడి చెప్పడంతో అదేంటండి, ఇది నా మహలే, కావాలంటే పేపర్స్ ఉన్నాయి కరెక్ట్గా చూసుకోండి అని గుమస్తా అంటాడు. అవునండి, పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని బయర్స్ కూడా చెప్పడంతో ఇలాంటి ఫేక్ బయర్స్ని రూపాయి ఖర్చు పెట్టకుండా నేను కూడా 1 అవర్లో తయారు చేసి తీసుకురాగలను, మీరు కొంటారా అని జేడీకేడి నిలదీస్తూ ఉంటారు. లేదు, కావాలంటే మీరు కూడా చూడండి అని ఆ పేపర్స్ని దాత్రికి చూపిస్తూ ఉంటారు. అలా రేపటి ఎపిసోడ్లో సుహాసిని ఆ మహల్కి వారసురాలు అని, సుహాసిని కొడుకే కేదార్ అంటే ఆదిత్యపురం మహల్ ఆ సంస్థానానికి కేదార్ వారసుడని యువరాజు నిషి కేదార్కి నిజం తెలిసిపోతుంది.